ఒడిశాలోని పూరీలో కొలువై ఉన్న జగన్నాథుని ఆలయం గురించి వింటేనే భక్తుల మనస్సు భక్తితో నిండిపోతుంది. శతాబ్దాలుగా ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు ఈ ఆలయ రహస్యాలను పరిశోధించినా జగన్నాథుని మహిమ ముందు అన్నీ చిన్నబోవాల్సిందే. అందులోనూ ఆలయ శిఖరంపై ప్రతిరోజు రెపరెపలాడే ఆ పవిత్ర జెండా వెనుక ఉన్న విశేషాలు వింటే భక్తితో కూడిన ఆశ్చర్యం కలగక మానదు. సాధారణంగా ఏదైనా జెండా గాలి వీచే దిశను బట్టి ఎగురుతుంది. కానీ పూరీ ఆలయ శిఖరంపై ఉండే జెండా అందుకు పూర్తి భిన్నం. బయట గాలి ఏ దిశలో వీస్తున్నా ఆ పవిత్ర పతాకం మాత్రం గాలి దిశకు వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంటుంది. విజ్ఞాన శాస్త్రానికి అందని ఈ వింత చూస్తుంటే ప్రకృతి నియమాలను కూడా తన కనుసన్నలతో శాసించే ఆ జగన్నాథుని అపారమైన శక్తికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ జెండా మార్పు వెనక ఉన్న నియమం భక్తులకు అత్యంత పవిత్రమైనది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ జెండాను ప్రతిరోజు పూజారి స్వయంగా మార్చాలి. ఒకవేళ పొరపాటున ఒక్కరోజు కూడా ఈ జెండాను మార్చడం మర్చిపోతే ఆలయ నియమావళి ప్రకారం ఆలయాన్ని 18 సంవత్సరాల పాటు మూసివేయాలనే కఠినమైన నిబంధన ఉంది. సుమారు 214 అడుగుల ఎత్తున్న ఆలయ గోపురంపైకి ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా ప్రాణాలకు తెగించి ఎక్కడం, ఆ పవిత్ర పతాకాన్ని మార్చడం, ఇది మనిషి చేసే పనిలా కాకుండా జగన్నాథుడే తన సేవకుల ద్వారా చేయించుకుంటున్న మహాకార్యంలా అనిపిస్తుంది. మరి ఇంతటి కఠినమైన సంప్రదాయం ఉన్నా చరిత్రలో ఒక్కరోజు కూడా ఆలయం మూతపడలేదు అంటే అది కేవలం సేవకుల క్రమశిక్షణే కాదు, ఆ జగన్నాథుని పట్ల వారికి ఉన్న అచంచలమైన భక్తికి నిదర్శనం. ఆ జెండా గాలికి వ్యతిరేకంగా ఎగురుతుందంటే అది లోకానికి జగన్నాథుని దివ్యత్వాన్ని చాటి చెబుతున్నట్లే.